పాహిమాం పాహిమాం అలక్ నిరంజన్ పరమ శివ సాంబ శివ సదా శివ శంభో శంకర. నువ్వు ఈ గుడిలో అడుగు పెట్టగానే నీ మనసులోని సంకల్పం నా మస్తిష్కాన్ని తాకింది. నిజాయితీ గల నీ కోరిక బోలాశంకరుడైన కైలాసవాసుణ్ణి కూడా చేరుతుంది. స్వార్థం లేని కోరిక కోరేవారే ఈ దేవుడు ఎదురుగా నిలబడి ధైర్యంగా నా కోరిక నెరవేరితే నీకేం కావాలని ప్రశ్నిస్తారు. నీలో ఆ ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఒక ప్రాణాన్ని నిలబెట్టాలన్న పట్టుదలతో వచ్చింది. ఎదుట వారి మంచిని ఆశించే నిస్వార్థపు కోరిక ఈ శివయ్య తీర్చక తప్పదు. దైవ సన్నిధికి ప్రతిరోజు ఎంతో మంది వస్తూ ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసం ఏవేవో కోరికలు కోరుతూ ఉంటారు. కానీ మొదటిసారి ఒక ప్రాణాన్ని బ్రతికించాలన్న తపనతో, నిస్వార్థంతో కూడుకున్న ప్రేమతో ఆ దేవుణ్ణి కోరటం నీలో చూశాను. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది తల్లి. అతను బ్రతుకుతాడు. కానీ అతను బ్రతకాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. ఏం చేయాలి చెప్పండి స్వామి, ఏం చేయాలి? నా దేవు బ్రతకడం కోసం నేనేమైనా చేస్తాను, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను. నీ కోరిక ధనం ఖర్చు పెడితే నెరవేరేది కాదు. చెప్పండి స్వామి, ఎలా నెరవేరుతుంది? చెప్పండి స్వామి, చెప్పండి స్వామి, ఏం చేయమంటారు? చెప్తాను తల్లి. నేను చెప్పబోయే కార్యం చేయటం అంత సులభమైనది కాదు. అనితర సాధ్యం. చాలా కఠినమైనది. సంకల్పం పట్టుదల దృఢంగా ఉంటేనే ఈ దీక్ష చేయగలవు. ఏ చిన్న ఆటంకం జరిగినా, దీక్షకి భగ్నం కలిగినా అతని ప్రాణాలకే ముప్పు. నా దేవ్ కోసం అదెంత కష్టమైనా ఏ ఆటంకం లేకుండా పట్టుదలతో చేస్తాను. అదేంటో చెప్పండి స్వామి. చెప్తాను. సరిగ్గా ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ అడవుల్లో పురాతనమైన శివాలయం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ అర్చనలు లేవు, అభిషేకాలు లేవు, ధూపదీప నైవేద్యాలు లేవు. దట్టమైన అడవి మధ్యలో ఆ దేవాలయం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దేవాలయం చేరుకోవటం సాధ్యమయ్యే పని కాదు. కాలినడకన వెళ్ళాలి. దారంతా గుబురు చెట్లతో, రాళ్లతో, ముళ్లతో, విష సర్పాలతో పరుచుకుని ఉంటుంది. అడుగు వెయ్యటం కష్టమవుతుంది. ఇన్ని ఆటంకాల మధ్య అక్కడికి చేరుకోవటం చాలా కష్టం. ఒకవేళ వీటన్నిటినీ అధిగమించి నువ్వక్కడికి చేరుకోగలిగినా భగ్నం కలగకుండా నేను చెప్పిన దీక్ష చేయటం నీలాంటి సుకుమారికి సాధ్యం కాదు. అవుతుంది. అదేంటో చెప్పండి స్వామి. అక్కడ 48 గంటలు నిరాటంకంగా